సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించి తలసాని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బేగంపేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్త్రికాల మనోజ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటనగాని, ఆలోచనగాని ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజకీయ లబ్ధికోసం లేని బూచిని ఉన్నదని, అమాయక ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని తెలిపారు. మీ ప్రభుత్వ హయాంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. అప్పుడు మీరే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడుగలేదని వారు ప్రశ్నించారు. అఖిలపక్ష శాంతి ర్యాలీ పేరిట అనుమతులు తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ తీసే ప్రయత్నం చేస్తేనే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఈ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ది వాళ్ళు కొంచెం దయచేసి ఎక్కడ చేంజ్ చేసిందో అది ఒకసారి చూపిస్తే బాగుంటుంది. పబ్లిక్ని మిస్గైడ్ చేయొద్దు. పబ్లిక్ కూడా చాలా దీని మీద కన్ఫ్యూజన్లు ఉన్నారు ఏమవుతుంది అని చెప్పేసి. మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ చాలా ముఖ్యం. పేర్లు ఎక్కడ పోవు, ఇట్లనే ఉంటాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా రిక్వెస్ట్, మీరు ఇలాంటిది ఫాల్స్ ప్రొపగండా చేయొద్దని. థ్యాంక్ యూ. 100% సికింద్రాబాద్ అనేది చేంజెస్ ఏమి ఉండవు. కాకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్లో చేస్తున్నారు. ఓకే, పర్మనెంట్ అనేది రిలీజెస్ నాకు తెలిసి కాలేదు. ఇంకా ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఉంటుంది. పాపులేషన్ అది ఇంక్రీజ్ లీప్స్ అండ్ బౌండ్స్, చాలా ఎత్తుగా పాపులేషన్స్ పెరిగినాయి. సో దానికి ఎట్లా చేయాలంటే, ఇప్పుడు నేను నార్మల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ని, అక్కడ ఒక ఐఏఎస్ టాప్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ కలెక్టర్ లెవెల్లో ఈ డిస్కషన్స్ అవుతాయి. దే హ్యావ్ అ బెటర్ ఐడియా హౌ టు గవర్న్ ద సిస్టమ్ బెటర్. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తారు, ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో చేస్తారు. ముందు అప్పుడు ఉన్నప్పుడు సిటీలో ఒకటే జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు డివైడ్ చేస్తారు. అంటే పేర్లకు దానికి కానీ ఉంటాయి. ఐఎమ్ షూర్ దే విల్ కమ్ విత్ బెటర్ సొల్యూషన్. కొద్దిగా టైం ఇస్తే డెఫినెట్గా ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి కొంచెం టైం ఇచ్చి చూడాలి ఏం చేస్తే ఎట్లా బెటర్ అని చెప్పేసి. ఫాస్ట్ ఉన్నది కానీ పీపుల్ ఎవరైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేయాలి, ఎలా చేంజెస్ చేయాలనో చేస్తామని చెప్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ జనరల్ పబ్లిక్కి ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్గా ప్రత్యర్థులకు ఇష్యూస్ ఉంటే చేసేది ఏం లేదు. కాకపోతే జనరల్గా జనాలకు పబ్లిక్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా దాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకొని ఎలా చేంజెస్ చేయాలో చేస్తాం. పేరు విశాల్ సూదం, ఇక్కడ బేగంపేట్ డివిజన్ నుంచి ఇవాళ ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టినాము. నాతో పాటు రామ్ గోపాల్పేట్, బన్సీలాల్పేట్, పద్మానగర్ నుంచి చెందిన నాయకులు అందరు ఇక్కడ పాల్గొన్నారు. ఇవాళ యాక్చువల్గా మేము మీటింగ్ పెట్టుకోవడం మీ మీడియా తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారికి, తలసాని గారికి ఒకటి విషయం చెప్పదలుచుకున్నాము. సో దానికోసము మీటింగ్ పెట్టినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్కి ఏంటంటే, నేను సికింద్రాబాద్ ఫస్ట్ మేయర్ మా పెద్దనాన్న. సో చాలా మేము సికింద్రాబాద్ అంటే మాకు చాలా దగ్గర. మా సికింద్రాబాద్ డెవలప్మెంట్ ఇనిషియేట్ అయ్యింది మా ఫ్యామిలీ, చాలా దానికి చేసినాం ఫ్రీడమ్ ఫైట్ నుంచి. ఇవాళ మీరు చూస్తున్నట్లే బాధ ఏంటంటే, సికింద్రాబాద్ జనాలతో పీస్ ర్యాలీ అని చెప్పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇక బిజినెస్ పీపుల్ని అందరినీ అక్యుములేట్ చేసి పీస్ ర్యాలీ అని చెప్పి ఇవాళ ఏదైతే మీటింగ్ చేద్దామో ర్యాలీ చేద్దాం అనుకున్నది అది చాలా రాంగ్ అండి. అది ఒక పార్టీ ప్రోగ్రామ్ అంటే పార్టీ ప్రోగ్రామ్ లెక్క చేస్తే బాగుండేది. ఎందుకంటే ఫ్లెక్స్లు, బీఆర్ఎస్ ఫ్లెక్స్లు, కేటీఆర్ స్లోగన్స్, తలసాని స్లోగన్స్ ఇవి కరెక్ట్ కాదు కదా. మీరు పబ్లిక్ జనాలకి ఏం చెప్తే పీస్ ర్యాలీ చాలా బాగుంది. ఇప్పుడు పోలీస్ ఎందుకు ఆపిందంటే కూడా నాకు తెలిసి, మీరు పీస్ ర్యాలీ కాదు ఇది పొలిటికల్ ర్యాలీ, పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని చెప్పేసి అన్నారు. రైట్. సో ఇక్కడ స్పష్టంగా సీఎం గారు చెప్పినారు, నేమ్ చేంజెస్ అనేది ఎక్కడ నవ్వుకుంటూ చెప్పిన అర్థం అవుతుందో కాదలేదు, దానికి సంబంధించి ఎట్లా మాట్లాడుతారో తెలుస్తలేదు. నాకు కూడా నేను చూసిన తర్వాత నిజమే ఉండొచ్చు, ఇంత అనుభవం ఉన్న మాజీ మంత్రులకు తెలిసి ఉంటుందని చెప్పి నేను ఇంటర్నెట్ బాగా బ్రౌజ్ చేసి చూసిన. ఆయన ఏడ కూడా ఇక్కడ కూడా ఏం నాకు కనిపించలేదు, ఇదేమో చేంజెస్ అవుతున్నది అని చెప్పేసి. అలా ఆయనకి ఎట్లా అనిపిస్తుందో చేంజెస్ అయిన ఉంటే ఆయన కూడా ఒక క్లిప్ దీనికి ఆయన మీడియా రిలీజ్లో ఈ క్లిప్లో దాన్ని బట్టి చెప్తున్నా అని చెప్పి చెప్పాలని కోరుతున్నాం మేము ఈ మీడియా తరఫు నుంచి. ఇదే కాకుండా ఇవాళ సికింద్రాబాద్ అంటే వచ్చింది కానీ ఒక 2 సంవత్సరాల ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ బీజేపీ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ పేరే చేంజ్ చేస్తా అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది.
అప్పుడు ఎందుకండి ఈ పీస్ ర్యాలీ ఇది చేయలేదు? అప్పుడు ఎందుకు ఇటువంటి ధర్నా కార్యక్రమం కానీ ప్రొటెస్ట్ కానీ ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారండి? అంటే మీ ఫ్రెండ్లీ పార్టీ చెప్తే వాళ్ళు ఇట్లా చెప్పారు పర్వాలేదు అనిపించిందా? అది కరెక్ట్ కాదండి. సో మిస్గైడ్ చేయకండి. ఇవాళ ఎంతోమంది మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, వాళ్ళది ఒక్క ఫ్లెక్స్ లేదు, వాళ్ళది ఒక్క లేదు, వాళ్ళకి అందరికి చెప్పి రావాలి అనేసి భయభ్రాంతులతో వచ్చిండ్రు. అది క్యాన్సిల్ అయిందంటే హ్యాపీగా వాళ్ళు ఇంటిలోకి పోయినరు. మీరు ఫస్ట్ వీక్లో మీ ర్యాలీ చేస్తామనుకున్నారు, పర్మిషన్స్ తీసుకొని పొలిటికల్ చేయాలంటే పొలిటికల్ చేయండి బాగుంటుంది, కానీ పీస్ ర్యాలీ అందరు కలిసి వస్తున్నారు మాత్రం అట్లా చేయకండి. నాకు నమస్కారం. ఇక్కడ లిస్ట్ చేసిన వాటి మా బేగంపేట కానీ 11వ డివిజన్ కానీ ఉన్న అధ్యక్షులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సికింద్రాబాద్ జిల్లా మార్పుపై వచ్చే అవగాహనలు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుని కూడా మేము ఎన్నుకున్నాం. సికింద్రాబాద్ జిల్లా అంటే యాక్చువల్ సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ ఇప్పుడు మేము పెట్టుకున్నాం, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుని పెట్టుకున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మీరెందుకు పెట్టుకోలేరు సికింద్రాబాద్ అధ్యక్షుడు అని చెప్పి మీరెందుకు పెట్టుకోలేరు? సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మీరెందుకు పెట్టుకోలేరు? అంటే బీజేపీ పెట్టుకున్నారు మహంకాళి జిల్లా హైదరాబాద్ జిల్లా అని చెప్పి ఇప్పుడు మేము పెట్టుకున్నాం. మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మాజీ ముఖ్యమంత్రి వర్గులు కానీ ఇప్పుడు ఉన్న మీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఫస్ట్ మీరు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మీరు ఎన్నుకొని తర్వాత మీరు సికింద్రాబాద్ జిల్లా గురించి మాట్లాడాలని చెప్పి నేను పల్లసాని శ్రీనివాసరావు గారికి మన ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. జిల్లాలో అప్పుడు కేసీఆర్ గారు పెట్టినప్పుడు ఆయన లక్కీ ఫిగర్ 6 నెంబర్. కేసీఆర్ గారు లక్కీ ఫిగర్ 6 నెంబర్ కాబట్టి 10 జిల్లాలకే 33 జిల్లాలు వేసారు. అప్పుడు హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు మన తలసాని శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు అప్పుడే కొట్లాడేది ఉండే, హైదరాబాద్ సికింద్రాబాద్ సపరేట్ జిల్లా చేయి పేరు ఉంటుంది. మనం 37 జిల్లాలో అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఒక జిల్లా సికింద్రాబాద్ ఎందుకు చేయలేకపోయాడు? అప్పుడు కాని జిల్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జిల్లా చేయడం అన్నది హాస్యాస్పదం. ఎందుకంటే ఇక్కడ తలసాని శ్రీనివాసరావు గారి పేరు కనుమరుగు అయిపోతుంది. మన హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి గారి మొత్తం నేతృత్వంలోని సనత్నగర్ నియోజకవర్గం కానీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఎక్కడన్నా అభివృద్ధిలో ముందు వేస్తుంది. కాబట్టి అక్కడ తలసాని శ్రీనివాసరావు గారు నామరూప లేకుండా మా డాక్టర్ కోట నీలిమక్క గారు ప్రతి ఒక్క కార్యక్రమం ముందుండి అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. కాబట్టి అతను ఈ ఒక తెర మీదకి సికింద్రాబాద్ జిల్లా తీసుకొచ్చి దానికి ప్రజలకు అందరూ మభ్యపెడుతున్నారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్ జిల్లా చేయాలనుకుంటే ఇది పార్టీ గవర్నమెంట్ది డిసిజన్. అది గవర్నమెంట్కి ఒకవేళ ప్రజల అభిమానం కొరకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసేది, ప్రజల అభిమానం కొరకు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయండి ప్రజల వ్యతిరేకం పోవాలని రేవంత్ రెడ్డి అనుకోరు. ఒకవేళ ప్రజలకు ఇష్టానుసారం గురించి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఆయన ప్రజల గురించి కోరుకున్నారంటే మాత్రం తప్పకుండా సికింద్రాబాద్ జిల్లా చేయగలుగుతారు. సికింద్రాబాద్ జిల్లా చేస్తే అందరిలాగా ప్రజలు కామన్ ప్రజలలాగా మేము కూడా స్వాగతిస్తాం. థ్యాంక్ యూ.